వందనములు శుభములు తెలియజేస్తాను ప్రియులారా. మరి చక్కటి సమయంలో ఆయా దైవజనులుగా సంఘముగా కూడుకొని మరి ఈ ప్రాంతమునకు దేవుని యొక్క సువార్తమానం అందించడం కొరకు ఈ ప్రాంతమునకు వచ్చి ఉన్నాం. అయితే ఏమిటి ఆ సువార్తమానం అంటే ప్రియులారా, 2020 సంవత్సరాల క్రితము సర్వమానవాళి యొక్క పాపం నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని జన్మించి 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన మానవుడిగా జీవించిన కాలంలో గుడివారికి చూపునిచ్చి, కుంటివారికి నడకనిచ్చి, మగవారికి మాటనిచ్చి, మరణించిన వారిని సైతము లేవనెత్తిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ఆ యేసుక్రీస్తు వారు అందరూ పాపం నిమిత్తము కూడా మరణించి తిరిగి లేచిన దేవుడై ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా మరణించి తిరిగి లేపబడలేదు. కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మరణమును జయించిన మృత్యుంజయుడు. మరణమును జయించిన మృత్యుంజయుడు యందు యేసు యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతూ ఉంటారో వారి నశింపక నిత్య రాజ్యానికి వారసులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.